ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Welcome to the 12th season of D Show, D Champion. ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ నే కాన్సెప్ట్ గా మార్చిన షో. ప్రతి పర్ఫార్మెన్స్ ఫైనల్ పర్ఫార్మెన్స్ లా అనిపిస్తుంది. ప్రతి కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ లాగా కనిపిస్తాడు. టైటిల్ విన్నర్ అంటే ప్రూవ్ చేసింది. అదిరిపోయిందిరా. D10 టైటిల్ కొట్టావు, దాని తర్వాత కనపడకుండా పోయావు. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? చాలా బాగుంది. నిత్య ఆనందంగా సాగుతోంది. నాకు ఇది అర్థం కాదు. ఇదే నిత్య ఏంటి? నిత్య ఆనందం సార్. ఏంట్రా అది రాజు? హ్యాపీనెస్ అండి. మాకు తెలియదురా. ఆనందం అంటే హ్యాపీనెస్ అని తెలియదురా. ఐ లవ్ యూ మ్యామ్. అప్పుడే స్టార్ట్ చేసేవేంట్రా నువ్వు? మొదలెట్టావా? అదే మొక్క. ఇప్పుడు అర్థమైంది సార్, నిత్య ఆనందంగా ఉంటాడు ఈ స్వామి అంటే. అర్థమైందా? అర్థమైంది అన్న నీ వల్ల అలవాటైంది అన్న. అన్ని ఏంట్రా నేనేదో కనబడిన వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్తానని చెప్తున్నావు. ఐ లవ్ యూ అని పాంప్లెట్లు పంచుతున్నావు భయ అమీర్పేటలో. చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్ లో. నేను అటు సైడ్ వెళ్తాను. ఇప్పుడు కనపడలేదు సుధీర్. ఆ జెంట్స్ కనపడదు సార్. ముసుగేసుకొని ఉంటాడు. నాకు ఇప్పుడే మంచి పేరు వచ్చిందే. ఇది ఒక క్లాసిక్, ఇది ఒక ఆనిముత్యం. ఈ సీజన్ కి అదిరిపోతుంది. అదేంటంటే చెక్ పోస్ట్ సుధీర్. అవును సార్. హలో చెక్ పోస్ట్, ప్లేట్ తీసుకొని రా. కాదు భయ్య, ఏ మ్యూజిక్ అయినా అదేదో నీకోసం కొట్టినట్టుంటది. ప్రదీప్, చెక్ పోస్ట్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది తెలుసా? నాకు పక్కన సుధీర్ ఉన్నాడని తెలుసు కానీ పెట్రోల్ బంక్ ఉందని తెలియదు. సుధీర్ ఉండే వెనకాలే ఉంటుంది పెట్రోల్ బంక్. మీరు మాట్లాడుకోండి, మీది అయిపోయిన తర్వాత చెప్తే షో స్టార్ట్ చేద్దాం. మేము మాట్లాడుకుంటున్నాం. వెళ్ళాలా? టైం అవుతుంది. చెక్ పోస్ట్ గా చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. రేలో డబ్బులేవి తీయలేదు. ఏంటి సుధీర్? ఏంటే డబ్బులేంటి? ఎవడు మొక్కాడు? నీ మొక్క ఏమంటాడు తెలుసుకోవాలి ముందు. ఏమనేది ఏంటి? అడుగుపోయి ఏ సైడ్ వెళ్తాడు? కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా టాలెంట్ చూసి ఈ స్టేజ్ వైపు తీసుకొచ్చిందంటే ఎవరంటే మా చిట్టి మాస్టర్. నా వెనకుండి ఇంత ముందు తీసుకొచ్చింది, నేను నీకున్నాను అని సపోర్ట్ చేసింది ఎవరంటే మా ప్రదీప్ అన్న. ఇంకా చెప్పాలంటే నా టాలెంట్ ని బయట తీసి నీకు ఇంత ఎనర్జీ ఉందిరా, నీకు ఇంత టాలెంట్ ఉందిరా అని చెప్పింది ఎవరంటే రష్మి గారు. భయ్యా, నీ పేరుతో 15 పేర్లు చెప్తున్నాడేంటి? అదే అర్థం కావట్లా. నీ మొక్క అన్నావు, ఒక మొక్క కూడా నీ పేరు చెప్పట్లేదు. నా మొక్క నీళ్ళేసి పెంచా. నా మొక్కే నా గుండెల్లో పొడిచా.
పర్ఫెక్ట్ డాన్సర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అమ్మా నీలో. ఫెంటాస్టిక్. ఏమైంది చిరాగ్గా? చాలా బాధలో ఉన్నా, చాలా పశ్చాత్తాపంతో ఉన్నా. పశ్చాత్తాపం ఎందుకు? నేను తప్పు చేశాను. అది విషయం తెలుసు అందరికి. తప్పు చేసేసావా? నువ్వు ఆగవై, నువ్వు ఆగు. మీరు చేయండి. 3 సీజన్లు అయినాయి. రైటర్ రాత్రి పగలు కష్టపడి 1 వీక్ రాస్తాడు. ఒక్క డైలాగ్ తో మొత్తం పోతుంది. మధ్యలో మీకు స్కిట్ ఉంటుంది, మీరు రైటర్ పెట్టుకున్నారు అర్థం కాదు, వెనకుంటాడో తెలియదు. కానీ ఇది అంతట్లో మీరు అన్న ఒక్క డైలాగ్ తో మొత్తం సెట్ అయిపోతుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకు. అదే కామెడీ మేము నవ్వుతున్నాం అందరం. మాస్టర్ విన్నారంట, తప్పు చేస్తాడంట. ఎవరితో? పై కాపన్నారే, మీకు దండం పెడతాను, నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఇన్నాళ్ళు టైటిల్ వేటలో పడి మీ అందరికి యాటిట్యూడ్ చూపించాను భయ్య. ఏంటి ఇప్పుడు మళ్ళీ చూపిస్తావేంటి? అది కాదు భయ్య, నేను చేసిన పాపాలకి నరకంలో నన్ను ఎంజాయింగ్, లెట్ హిమ్ ఎంజాయ్. నరకంలో మొత్తం నీ పాపాలే ఉంటాయి. ఏంటి బ్రో ఏమైంది? నన్ను నరకంలోకి వెళ్ళిన తర్వాత నూనెలో వేయిస్తారంట కదా భయ్య. ఇంకేం వేయిస్తారు మాడిపోతే? అందంగా ముద్దుగా బొద్దుగా డాన్స్ చేయడం చూసావు ఫస్ట్ టైం. Oh my god, it was so cute. చూడు రష్మికేష్ చూడు. కన్నుగొట్టు. కన్నుగొట్టం ఏంటి? ఓడిపోయాడు కాబట్టి కొట్టట్లే. ఎలా కొట్టాను? కన్ను ఎప్పుడు కొట్టాను నేను? కొట్టు, ఇప్పుడు కొట్టు. ఈవిడ ఒకరిది. పోనీ కొత్త సైన్ కంగ్రాచులేషన్స్ అను. ఎవడన్నా కంగ్రాచులేషన్స్ అలా చెప్తాడే? ఏమిటయా గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పు. కన్ను కొట్టకూడదు కానీ ఇలా వచ్చేయాలన్నమాట. నా స్టైల్లో కంగ్రాట్స్ చెప్పాలి. చెప్పండి. ఇట్రా చెప్తాను. తను గెలిచింది, నీ స్పందన ఏంటో తెలియచేయి. నువ్వు గెలుస్తావుంటే నేను గెలుస్తావుంటే ఏంటి? సుధీర్ అంటే రష్మి, రష్మి అంటే సీజన్ నువ్వు గెలిచాను అనుకుంటున్నా. అంత ముందు 2 సీజన్స్ ఓడిపోయాను అనుకుంటున్నా, కానీ నేను 3 సీజన్ నువ్వు గెలిచావు. ఇంకా నేను కూడా ఓడిపోలేదు అని అంటున్నాను, ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదా. ఇప్పుడు నిజం చెప్తే ఇక్కడ బాధపడతావని. ఏం చెప్పాలి చెప్పు, పర్లేదు. అంటే లాస్ట్ సీజన్ నేనే గెలిచాను. సరే, నువ్వు ఆనందంగా ఉంటే చాలు. నువ్వు ఓడిపోయావు. పర్లేదు, అయినా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా. కంగ్రాచులేషన్ చెప్పమంటున్నారు. నీ చెప్పాలంటే చెప్పండి, లేకపోతే వద్దు. మీకా అండి అండి చూసావా? ఓరి సుధీరు, లఫూట్ నుంచి అండి దాకా వచ్చావు నువ్వు. వాట్ అన్ ఇంప్రూవ్మెంట్ బ్రో. మీ ఇద్దరి మధ్య నేను కానీ నిజంగా మీకు కంగ్రాచులేట్ చెప్పాలనిపిస్తే చెప్పండి, కానీ మనస్ఫూర్తిగా చెప్పాలి. సార్ మీరు సిగ్గుపడుతున్నారు సార్, మీ బుగ్గలు ఎరిపెక్కాయి సార్. హిస్ బ్లస్సింగ్. మా సుధీర్ మాకు వచ్చేసాడు. కానీ ప్రదీప్ తను లాస్ట్ టైం ఓడిపోయాడని నేను కూడా కొంచెం ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్పాలి కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే.
ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.